మహిళలు బట్టలు విప్పుకోవాలా కప్పుకోవాలా? ఎవరిది తప్పు? అసలు మనం ఎటుపోతున్నాం? ఏ సమాజంలో మనం బతుకుతున్నాం? భారతీయ సాంప్రదాయాలు మనకు ఏం నేర్పిస్తున్నాయి? భారతీయ ఆచారాలు కట్టుబాట్లకు ప్రపంచ దేశాలే సలాం కొడుతుంటే మనమేమో పాశ్చాత్య మోజులో పడి కొట్టుకుపోతున్నాం. అసలు ఎందుకు మన బుర్రలు ఇలా చెడిపోతున్నాయి, ఇంతలా చెడిపోతున్నాయి? కొందరు పెద్ద మనుషులు మాట్లాడుతున్నటువంటి తీరు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు లోపం ఎక్కడుంది? తప్పు మనదా లేక సమాజానిదా? హీరోయిన్ల వేషధారణపై నటుడు శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు కొద్ది రోజుల కిందట తీవ్ర దుమారాన్ని రేపాయి. అందరూ మంచి బట్టలు వేసుకోరని ఆయన సూచించారు. ఆ సందర్భంలో ఒకటి రెండు మాటలు కంట్రోల్ తప్పాయి. దానికి వెంటనే ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. ఇంట్లో పిల్లలకు చెప్పినట్లుగా హీరోయిన్లకు మంచి చెప్పానని, తప్పుగా భావించొద్దని కోరారు. ఏకంగా మహిళా కమిషన్ ముందుకెళ్లి కూడా సంజయ్షి ఇచ్చారు. ఈ విషయంలో శివాజీ ఇంటెన్షన్ కరెక్ట్, కానీ ఆయన ఉపయోగించినటువంటి భాష కొంచెం ఇబ్బందికరం. ఇక్కడి దాకా ఓకే. మరి ఆ తర్వాత శివాజీని టార్గెట్ చేసిన వారిని అసలు ఏమనాలి? మా బట్టలు మా ఇష్టం, చెప్పేందుకు నువ్వెవరని ఆయన్ని తెగ ప్రశ్నించేశారు. ఇందులో యాంకర్ అనసూయ ఎంటర్ అయిపోయారు. ఏదో సమాజాన్ని ఉద్ధరించే విధంగా మాట్లాడారు. డ్రెస్సింగ్ స్టైల్, మహిళల హక్కుల మీద లెక్చర్ ఇచ్చారు. మేడం అనసూయ గారు, ఇక్కడ మహిళల హక్కుల గురించి చర్చే రాలేదు. మంచి బట్టలు వేసుకోవడం మాత్రమే కోరారు. ఇందులో తప్పేముంది? మన పెద్దవాళ్ళు మనకేదో నేర్పించారు కదా, మరి వారిని తప్పుపడతామా? సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్ చేసే మీరు కూడా హక్కుల గురించి మాట్లాడితే ఎలా అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఎపిసోడ్లోకి మరో వ్యక్తి ఎంటర్ అయ్యారు. ఆయనే నటుడు నాగబాబు గారు. ఆయన ఏపీలో ఎమ్మెల్సీ కూడా, ఒక ప్రజా ప్రతినిధి. ఆయన కూడా శివాజీని తప్పుపట్టారు. బట్టల విషయంలో స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. అయ్యా నాగబాబు గారు, మహిళలకు మంచి చెప్తే తప్పేముంది సార్? నిత్యం ప్రజల్లో తిరిగే మీలాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే మన సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్లు? మీ సోదరుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన ఆచార సంప్రదాయాలకు ఎంత విలువిస్తున్నారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదనుకుంటా. మరి మీరెందుకలా మాట్లాడుతున్నారు? శివాజీ వాడినటువంటి భాష తప్పు, దానికైనా సారీ చెప్పారు. ఆ టైంలో మీరు అలా మాట్లాడాల్సింది కాదు. మన సంప్రదాయం ఏంటో భావితరాలకి చెప్పాలి కదా. అంటే మన కల్చరే సరైనది కాదనేది మీ ఉద్దేశమా? ఇది మేము అడుగుతోంది కాదు. సోషల్ మీడియాలో వేదికగా మిమ్మల్ని ట్రోల్ చేసినటువంటి లక్షలాది మంది ప్రశ్నలు ఇవి. వీటికి సమాధానం చెప్పాల్సింది కూడా మీరే. ఇక ప్రపంచ యాత్రికుడిని అంటూ దేశాలు పట్టుకుని తిరుగుతున్నటువంటి నాన్వేష్ అన్వేష్ అనే ఓ తోపు యూట్యూబర్ కూడా దీనిపై స్పందించారు. విలువలు లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో తిరిగే అన్వేష్ కూడా శుద్ధులు చెప్పేవాడైపోయాడు. అమ్మాయిలు అలాంటి బట్టలు వేసుకుంటే తాను కూడా ఆనందిస్తానని చెప్పాడు అన్వేష్. ఇక మరోవైపు హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడాడు. గరికపాటిపై కామెంట్స్ చేశాడు. దీంతో హిందువులు రెచ్చిపోయారు. ప్రధానంగా తెలుగువారు అన్వేష్ ను దుమ్ము దులిపారు. ఇన్స్టాతో పాటు యూట్యూబర్లో ఆయన్ని అన్ఫాలో చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్లు కూడా మొదలయ్యాయి. యూట్యూబ్, ఇన్స్టాలో లక్షల మంది అన్వేష్ ను అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఈ సమయంలో అన్వేష్ ఎక్కడైనా దొరికితే మాత్రం తాట తీస్తారు, గుండు కొట్టించి మరి రోడ్డుపై తిప్పుతారు. ఇందులో ఎలాంటి డౌటే లేదు. దేశానికి అమ్మాయితో తిరిగే అన్వేష్తో కూడా నీతులు చెప్పించుకోవాల్సి వస్తోంది. చెయ్యి, మన పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందేంటి? అన్వేష్, నువ్వెంత, నీ బతికెంత? విదేశాల్లో తిరుగుతూ వీడియోలు పెడితే చూస్తున్నారు కదా అని ఏది పడితే అది బాగితే వదిలేస్తారనుకున్నావా? నెవ్వర్. మన సంప్రదాయాలు, ఆచారాలు, భారతీయ సనాతన ధర్మం చాలా గొప్పది. దీని జోలికొస్తే ఎవ్వరు సహించరు. దమ్ముంటే ఒక్కసారి ఇండియాలో అడుగుపెట్టి చూడు. సెకన్లలో నిన్ను నామరూపాలు లేకుండా చేస్తారు. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. మన భావాలు చెప్పుకోవడానికి ఓ లిమిట్ ఉంటుంది. మేము సోషల్ మీడియాలో గొప్ప, ఏం చెప్పినా నడిచిపోతుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు. బీ కేర్ఫుల్ అన్వేష్. ఇప్పటికైనా ఈ షోని ఇప్పటితో ఆపేద్దాం. మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిద్దాం. మన భావితరాలకు కూడా అదే నేర్పిద్దాం. మహిళలను మనం గౌరవిద్దాం. ఆడవాళ్లు ఆకాశంలో, అవకాశంలో సగమని చెప్పుకుంటాం. ఇప్పుడు అది సగం మాత్రమే కాదు, అవకాశాల్లో మగవారి కంటే కూడా వేగంగా దూసుకుపోతున్నారు మహిళామణులు. ఇందుకోసం కొట్లాడదాం. అంతేగాని వేషధారణ అనే అంశాన్ని ఓ సబ్జెక్టుగా పెట్టుకుని దానిపైన డిబేట్లు చేస్తూ మరే అంశం లేనట్టుగా మాట్లాడటం అవివేకం. మహిళలు, మహారాణులు, మీకు సలాం.